కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడండిరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా? ఏమండి, రౌడీ షీట్ పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది. రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, అప్పుడు నువ్వు పెట్టాలి. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు అని నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను, నా మీద ఏం కేసు పెడతా? ఆ నోటీసులో ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్ట ప్రకారం ఆ కేసు పెట్టు. రౌడీ షీట్ పెడతావా? ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరైతే రౌడీ షీట్ పెట్టవచ్చు, కానీ మీరు మాత్రం మాఫియాలాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం. 1కి 100 సార్లు అంటాం. పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట, మళ్ళా అంట, 100 సార్లు అంట. ఇది జరుగుతున్నటువంటి సత్యం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీ ఇంకొక విషయం చెప్తా, రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ని, కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు, మమ్మల్ని కొట్టారు అండి అని. కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు. ఇవన్నీ వదిలిపెడతాం అనుకోకండి. పైగా ఇంకొకటి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు. చట్టం చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, రీసెంట్ గా సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏ కేసైనా పెట్టండి, తప్పులేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 41 నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? తీసుకెళ్తారా? కొడతారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? ఇది చట్ట వ్యతిరేకం కాదా? మీరేం చేస్తున్నారు? మాఫియాలాగా వ్యవహరించడం లేదా మీరు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు, అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పినట్టు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, అక్కడ లోకేష్ చెప్పినట్టు మీరు వ్యవహరిస్తున్నారు. అందువల్లనే మీరు మాఫియాలాగా ఉన్నారని మేము చెప్తున్నాం, మేము ఆధారాలతో సహా చెప్తున్నాం. ఈవెన్ డీజీపీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎక్స్ మంత్రులు మేము ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎక్స్ ఎమ్మెల్యేలకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు, చెప్పుకోవడానికి అవకాశం లేదు. అడ్డగోలుగా మా మీద కేసులు పెట్టమని చెప్పేసి కింది ఎస్పీలతో ఆయన హుకుం జారీ చేస్తాడు. చట్టబద్ధమైన అధికారులేమో పెట్టకుండా ఉంటారు. ఆ చిత్తూరు ఎస్పీ లాంటి ఆయనేమో బెదిరిస్తాడు, రౌడీ షీట్ పెడతామని. నో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసు సంఘాలు మీ హక్కుల్ని కాపాడుకోవడానికి మీరు ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, వీ విల్ రెస్పెక్ట్ యూ. బట్ కానీ మీరు రాజకీయ నాయకుల మీద ఈ రకమైన కేసులు పెట్టి మేము మాటనంగానే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా మనుషులమే, మాకు తెలుసు, మాకు రాజకీయం తెలుసు, మేము మంత్రులను చేశాం, మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం, మేము రౌడీ షీటర్లం కాదు, మరొకరం కాదు, సంఘ విద్రోహ శక్తులం కాదు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కూడా నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు, నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో, మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా, అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది, దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది,
నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క అది సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం.